ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రేమైన వల్లరా, ఇక్కడ భక్తుడైన సొలొమోను గారు ఈ ప్రసంగి గ్రంథం రాస్తూ మాట్లాడుతున్నారు. నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండుము అన్నట్లుగా. ప్రియమైన వర్లరా, మరి మనము జాగ్రత్తగా ఆలకిస్తే ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ మట్టుకు నీవు అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కుటుంబంలో అందరూ భయభక్తులు కలిగి ఉంటున్నారా, సంఘములో అందరూ భయభక్తులు కలిగి ఉంటున్నారా అంటూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ మరి ఎదుటి వారితోనూ పక్కన వారితోనూ పోల్చుకొని చూసుకుంటూ ఉంటారు. మనము జాగ్రత్తగా ఆలకిస్తే అందరూ భయభక్తులు కలిగి ఉంటున్నారా లేదా అనే చూసుకునే పని మాత్రము అందరిది కాదండి. దానికోసం కొంతమందిని దేవుడు నియమించాడు. కావున ఆనాడు భక్తుడైన యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నట్లుగా. అలాగే భక్తుడు సెలవిస్తున్న రీతిగా నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అంటే ఎవరికి వారే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండుటలో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, భయభక్తులు గల వారి కోరిక ఎప్పుడు కూడా దేవుడు తీరుస్తాడండి, నెరవేరుతుందంతే. భయభక్తులు కలిగి ఉండుట ఎప్పుడు కూడా దేవుని ఎదుట మరి ఆశీర్వాదకరం. ఏ స్థాయికి వెళ్ళినా, ఏ స్థితికి వెళ్ళినా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి. కావున వారు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది కాకుండా ఎల్లప్పుడూ కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా నడతలు ఆయన లెక్కిస్తున్నాడు, నా మాటలు లెక్కిస్తున్నాడు అని జ్ఞాపకము చేసుకుని ఎల్లప్పుడూ కూడా భయభక్తులు నిలపాలి. ఒకరితో వంతు పెట్టుకోకూడదు, ఎవరితో కూడా పోల్చి చూసుకోకూడదు. ప్రియమైన వర్లరా, భయభక్తులు నిలిపే విషయంలో నీ మట్టుకు నీవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అదిగో అక్కడ దుష్క్రియలు చేసేవారు ఉన్నారు, బలాత్కారాలు చేసేవారు ఉన్నారు. వారేమి దేవుని యందు భయభక్తులు కలిగి లేరు కదా, అయినా వారు దీవించబడుతున్నారే అని అనుకుంటారేమో. ప్రియమైన వర్లరా, అలా పోల్చుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున నీ మట్టుకు నీవు ఎల్లప్పుడూ భయభక్తులు నిలిపినప్పుడు ఆ భయభక్తులను బట్టి కూడా దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. కావున ఆనాడు భక్తుడైన యోబు ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భక్తుడైన కొర్నేలి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ప్రభువుకి బహుగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. కావున భయభక్తులు కలిగి ఉండుట మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.